హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాలు ఛానల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. కెనడాలో సూపర్ మార్కెట్ అండి. చాలా పెద్దదనమాట. ఒక సైడ్ ఏమో చాలా రకాలు ఉంటాయంటండి. వెజిటేబుల్స్ సెక్షన్ అనమాట. వెజిటేబుల్ సెక్షను. ఇంకా స్టార్టింగ్ కాడ నుంచి ఎంత చివరి వరకు ఉన్నాయన్నమాట. అన్ని రకాల వెజిటేబుల్స్ అండి. ఒక సైడ్ ఏమో ఫ్రూట్స్ సెక్షన్ అనమాట. ఆ సెక్షన్లో అండి ఫ్రూట్స్ కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ దొరకనివి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ వరకు కూరగాయలు ఫ్రూట్స్ సెక్షన్ అండి. ఇంకా తర్వాత అక్క బావగారు భరత్, మౌనిక, వాళ్ళ బాబు అథర్వ ఇంకా షాపింగ్ చేయటానికి అన్నీ వచ్చినారు. అయితే అండి అథర్వ చూడండి వాళ్ళ నాన్నతో పాటు చక్కగా షాపింగ్ చేస్తూ తిరుగుతున్నాడు. హ్యాపీగా ఓపెన్ ప్లేస్ కదా, పిల్లలకి సరదాగా ఉంటుంది. వాళ్ళ నాన్నకి డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ గ్రాసరీ సెక్షన్ అండి. 1 కేజీ నుంచి 20 కేజీల ప్యాకింగ్ ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి. కానీ వాళ్ళు తీసుకెళ్ళేది కెనడాలో ఎక్కువగా 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు అలా ఎక్కువ ఉన్న ప్యాకెట్లే తీసుకుంటారంటండి. అవి అయిపోయే వరకు చక్కగా ఉంటాయంటండి. పురుగులు అలాంటి పట్టవన్నమాట అక్కడ. పిండి కానీ చెడిపోదు, మంచిగా ఫ్రెష్గా ఉంటాయంట. చిప్స్ అట్లాంటి కరకర అనేవి కూడా మెత్తబడవంటండి. చల్లదనానికి కరకర అంటాయంట. అన్ని రకాలు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట చల్లటి ప్రదేశం వల్ల. ఈ సెక్షన్ మొత్తము ఫ్రోజన్ ఫుడ్స్ అండి. పిజ్జాలు, సమోసాలు, ఫ్రోజన్ నూడిల్స్, పాస్తాలు అన్నీ దొరుకుతాయి. అక్క బావగారు భరత్, మౌని, వాళ్ళ బాబు అథర్వ అండి షాపింగ్ చేస్తున్నారనమాట. ఈ సెక్షన్ అండి పిజ్జాలు, బ్రెడ్లు అన్నీ, చపాతీలు, ఇంకా రకరకాల బ్రెడ్లు అన్నీ ఉంటాయన్నమాట. కెనడాలో పాలండి 5 లీటర్లో దొరుకుతుంది అనమాట. ఒక టిన్నులోనే 5 లీటర్లు రెడీ చేస్తారు. 3 రకాలు ఉంటాయండి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఒకటి ఉంటుంది, లో ఫ్యాట్ ఒకటి ఉంటుంది, స్కిమ్డ్ మిల్క్ ఒకటి ఉంటుంది అనమాట. లో ఫ్యాట్ అండి ఆల్రెడీగా మీగడ తీసేస్తారు. ఫుల్ ఫ్యాట్ మాత్రం మీగడ ఉంటుంది అనమాట. ఆ విధంగా పెరుగు కూడా మంచిగా దొరుకుతుంది అనమాట. అది ఫుల్ ఫ్యాట్ ఉంటుంది, లో ఫ్యాట్ ఉంటుంది అనమాట. అన్ని రకాలు ఉంటాయి పెరుగులో కూడా, పాలల్లో కూడా. 5 లీటర్ల టిన్నులు అండి ఇంకా తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నిటికీ టీ కానీ పాలు కానీ తాగాలనుకున్నప్పుడు, మళ్ళీ ఓట్స్లో కానీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఉంటాయండి, అయిపోయేదాకా పాడవు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ప్యాకింగ్ చేసిన పాలు మనం డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు అనమాట. కాగబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మళ్ళీ మనకి వేడి పాలు కావాలంటే అప్పుడు వేడి చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఈ సెక్షన్ అండి 1 కేజీ ప్యాకింగ్ అనమాట. పంచదార, రవ్వలు, అన్ని రకాల రవ్వలు, పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి అన్ని రకాలు ఉంటాయి. ఒక సైడ్ ఏమో మసాలాలు అండి, గరం మసాలా,
మళ్ళీ అన్ని రకాల మసాలాలు అన్నమాట. ధనియాల పొడి, కారము, పసుపు ప్యాకింగు అన్నీ ఉంటాయి ఒక సైడు. ఒక సైడ్ ఏమో టమాటా కచప్పు, రెడ్ చిల్లీ, మళ్ళీ తేనె, రకరకాల బాటిల్స్ ఉన్నాయన్నమాట ఒక సైడు ఈ సెక్షన్లో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.